హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఎంతో టేస్టీగా పొడి పొడిలాడుతూ బాంబే రవ్వ ఉప్మా ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి. ఒక గ్లాసు కరాచీ రవ్వనైతే ఒక 5 నిమిషాలు అయితే మంచిగా ఫ్రై చేసుకొని చల్లారబెట్టుకోండి. ఒక ప్లేట్లోకి తీసుకొని కాసేపు అయితే పక్కన పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించి నేను ఈ ఉప్మా అనేది కుక్కర్లో చేస్తున్నానండి. దానికోసం కుక్కర్ అయితే పెట్టుకున్నాను. ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకొని దీంట్లో సన్నగా తరిగిన అల్లం ముక్కలను అయితే వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ పల్లీలు, 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొద్దిగా మినపప్పు, ఒక స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని కాస్త కలర్ మారేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకును కూడా వేసుకొని మొత్తం అంతా కలుపుకొని ఒకసారి అయితే ఫ్రై చేసుకున్న తర్వాత గ్లాసు రవ్వకి గ్లాసు వాటర్ అయితే పోసుకున్నానండి. అలాగే కొద్దిగా సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని రోలింగ్ బాయిలింగ్ వచ్చిన తర్వాత దీంట్లోకి రవ్వనైతే కొద్దిగా అయితే వేసుకుంటూ అయితే కలుపుకున్నాను. ఒకేసారి అయితే వేసేసుకోకండి, ఉండలు కట్టేస్తుంది. అలా ఉండలు కట్టకుండా మంచిగా మిక్స్ చేసుకొని ఒక విజిల్కి అయితే మూత పెట్టేసేయండి. చూస్తున్నారు కదా ఉప్మా మనకి ఎంత ఈజీగా అయిపోయింది అనేది. మంచిగా పొడి పొడిలాడుతూ అయితే మనకి ఈ బాంబే రవ్వ ఉప్మా అయితే రెడీ అయిందండి. చూడ్డానికే కాదు తినడానికి కూడా టేస్ట్ అయితే చాలా అదిరిపోయింది. మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.